రైట్ ఇక బ్యూటెన్లో డీటెయిల్స్ చూస్తే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని తన పాస్పోర్టును విడుదల చేయాలని కోరుతూ విజయవాడలోని ఏసీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆయన ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలోనే తన విదేశీ పర్యటన వీలుగా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పాస్పోర్టును తిరిగి అప్పజెప్పాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ నెల 27వ తేదీ నుంచి 31 వరకు న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరగనున్నాయి. ఈ ప్రాతిపదికన కార్యక్రమాన్ని హాజరు కావాల్సి ఉంటుందన్న పాస్పోర్ట్ అత్యవసరమని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించుకున్నారు. స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్న ఏసీసీఐ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం పరామర్శించారు. ఈ సందర్భంగా ఖర్గే యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల మల్లికార్జున ఖర్గేకు వైద్యులు ఫేస్ మేకర్ అమర్చారు. ఇదే నేపథ్యంలోనే ప్రత్యేకంగా బెంగళూరు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఖర్గేను పరామర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక అంశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై కోర్టుల విచారణ అంశాలను ఖర్గేకు వివరించినట్టు తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కోసం పీసీసీ 4 పేర్లను ఏఐసీసీకి పంపించింది. ఈ అభ్యర్థిత్వంతో కూడిన రేవంత్ రెడ్డి ఖర్గేకు వివరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను డిస్మిస్ చేస్తే ఈ అంశంపై హైకోర్టులో తేల్చుకోవాల్సిందని సూచిస్తోంది. రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 8న హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. హైకోర్టు నిర్ణయంపైనే స్థానిక ఎన్నికల సంస్థల ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఈ అంశాన్ని కూడా ఖర్గే దృష్టికి తీసుకువెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 243 స్థానాలు ఎన్నికలు జరగనున్నాయి. 243 మంది సభ్యులు కలిగిన బీహార్ అసెంబ్లీ ప్రస్తుత పదవీ కాలం నవంబర్ 22తో ముగియనుంది. 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించినట్లు సిఐసి తెలిపారు. నవంబర్ 6న ఫస్ట్ ఫేజ్ పోలింగ్, 11న 2వ దశ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తొలి దశ పోలింగ్కు ఈ నెల 10వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నవంబర్ 14న కౌంటింగ్ చేపట్టినట్లు వెల్లడించారు. దీంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక జరగనుంది. జూబ్లీహిల్స్తో పాటు మరో 8 స్థానాలకు 11 పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఫలితాలను నవంబర్ 14న ప్రకటించినట్లు ఈసీ తెలిపింది. क्लेम्स एंड ऑब्जेक्शंस का पीरियड रहा, जिसमें जिसको भी, चाहे वो मतदाता हो, चाहे वो राजनीतिक दल हो, चाहे उनके बूथ लेवल एजेंट्स हो, उनको क्लेम्स एंड ऑब्जेक्शंस देने का भरपूर समय दिया गया और उसके बाद पात्रता का परीक्षण हुआ और 30 सितंबर को फाइनल मतदाता सूची प्रकाशित कर दी गई। फाइनल मतदाता सूची भी सभी राजनीतिक दलों को दी जा चुकी है और अभी भी अगर उसमें कोई भी इलेक्टोरल रजिस्ट्रेशन ऑफिसर से कोई गलती रह गई हो तो उसके ऊपर जिला अधिकारी के पास अपील फाइल की जा सकती है और साथ ही साथ किसी का नाम अगर छूट गया हो तो वो नॉमिनेशन के 10 दिन पहले तक जुड़वा सकता है। नॉमिनेशन
समाप्त होने पर जो भी मतदाता सूची फाइनल होगी उस पर चुनाव होंगे और उसके उपरांत कोई भी नाम जोड़ा नहीं जा सकता। अभी हाल ही में चुनाव आयोग की पूरी टीम ने और हम तीनों चुनाव आयुक्त ने बिहार का दौरा किया और दौरा करने के बाद जो सारी चीजें समीक्षा के उपरांत आईं, उसके तहत ये निर्णय हुआ कि आज हम आपके समक्ष बिहार के सभी मतदाताओं के लिए, सभी राजनीतिक दलों के लिए चुनाव की तारीखों का ऐलान करें। 1 सितंबर రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం గ్రామంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ సంఘటన భక్తుల్లో తీవ్ర ఆందోళన కారణమవుతోంది. ఈరోజు ఉదయం దొంగలు ఆలయంలోకి ప్రవేశించి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఆలయ అర్చకులు తలుపులు తెరవడానికి రాగానే ఈ విషయం గమనించిన ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు నార్ల రాజేంద్రకు సమాచారం అందించారు. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా 3 వెండి కిరీటాలు, సీసీటీవీ కెమెరాలు, మానిటర్ చోరీకి గురైనట్టు ఆలయ వ్యవస్థాపకులు తెలిపారు. ఇంకా కొన్ని బంగారు, వెండి వస్తువులు చోరీకి గురై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని తెలిపారు. సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము, ఆ దేవాలయంలో దొంగలు పడ్డారు. నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని కాబట్టి నాకు మొదలు అయ్యగారు ఫోన్ చేసిండు. నేను మా పాలకవర్గం వాళ్ళకు గౌరవ అధ్యక్షుడికి క్యాషియర్ ఫోన్ చేసి వాళ్ళని కూడా రమ్మన్నాను. తర్వాత 100 నెంబర్ కూడా ఫోన్ చేశాను. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళ సహకారంతో మొత్తం స్పాట్ డాక్తో ఎంక్వైరీ చేస్తుండ్రు. తర్వాత వాళ్ళు వచ్చినాక చూస్తే కొన్ని వెండి వస్తువులు ఉన్నాయి, కానీ 1-2 పోయినట్టుగా అర్థమవుతుంది. ఒకటి టీవీ మాండలను, తర్వాత 3 కిరీటాలు పోయినట్టు అర్థమవుతుంది. చిన్న కిరీటాలు అవి 200 గ్రాము 300 గ్రాము అందాల. సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. పనిచేసిన పెట్టినాం, కానీ 2-3 రోజులకే ఎలుకలు కొట్టేసిట్లా చేయలేదు. అవి మళ్ళీ చేయించలేదు. 2 సార్లు 3 సార్లు చేయించిన ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ సెప్టెంబర్ 26న జీవో నంబర్ 9ని విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంపునకు అనుకూలంగా హైకోర్టులో ఇవాళ ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు ఆ పిటిషన్లను బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, ఆర్టీఐ ఐఏఎస్ చిరంజీవులు దాఖలు చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ ఓ కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న ఓ లాయర్ ఏకంగా చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి చేసేందుకు యత్నించాడు. తన గానును తీసి సీజేపై విసిరేందుకు చూడగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, తోటి లాయర్లు అప్రమత్తమై అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అతడు సనాతన ధర్మాన్ని కించపరిచే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనే వదిలిపెట్టబోనని బిగ్గరగా కోర్టు హాల్లోనే నినాదాలు చేశాడు. ఈ క్రమంలో సీజేఐ బిఆర్ గవాయ్ స్పందిస్తూ ఇలాంటి దాడులు తనను ఏమీ చేయలేమని, మిగతా లాయర్లు తమ వాదనలు వినిపించాలని సీజేఐ కోరారు. కొద్దిసేపు అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లపై విచారణ ఉండటంతో వాతావరణం కాస్త చల్లబడింది. ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టులో ఏకంగా చీఫ్ జస్టిస్పై దాడికి ప్రయత్నించడం ప్రస్తుత సంచలన పరిణామంగా మారింది. అయితే ఈ దాడి చేయాలని పాల్పడిన లాయర్ ఎవరు, ఏ కేసు విచారణ భాగంగా ఇలా ప్రవర్తించాల్సి వచ్చిందని పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.